జూలై 2వ తారీఖు. ఓం గణనాన్త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోదభిస్సిదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతీ ధీనామభిత్రియవతు. శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు జూలై 2వ తేదీ నుండి జూలై 8వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహచారం ఆధారంగా 12 రాశుల యొక్క గోచార ఫలితాలు పరిశీలిద్దాం. ఇక ఇవాళ రోజున పంచాంగంలో చూద్దాము. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ హేమలంబ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం. మరి ఈ రోజున శుక్లపక్ష నవమి రాత్రి 10:30 వరకు ఉంది. చిత్తా నక్షత్రం రాత్రి 2:40 వరకు ఉంది. వర్జ్యం ఉదయం 9:45 నుంచి 11:31 వరకు ఉంది. అమృత ఘడియలు రాత్రి 7:54 నుంచి 9:30 వరకు ఉన్నాయి. సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి రాత్రి 8 గంటలకి సమయం అనుకూలంగా ఉంది. విజయవాడకు సూర్యోదయం 5:32, సూర్యాస్తమయం 6:34. అలాగే ఈరోజు ఏదైనా అత్యవసరంగా మంచి నిర్ణయాలు తీసుకోవాలనుకున్న వాళ్ళకి రాత్రి 8:15 శుభ సమయం నడుస్తూ ఉంది. రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి సాయంత్రం 6 గంటలకు సమయం అనుకూలంగా ఉంది. మరి ఇక్కడ మనం ఈ కాలాన్ని మొత్తాన్ని పరిశీలిస్తే ఈ వారం రోజులు కూడా ఈ 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు కూడా వృషభంలో శుక్రుడు, రవి కుజుడు మిథునంలో, కర్కాటకంలో కుజుడు, రాహు సింహంలో, గురువు కన్యలో, శని వృశ్చికంలో, కేతువు కుంభంలో ఉన్నారు. ఇది గ్రహచారం. అలాగే మరి ఇక్కడ మరొక ముఖ్య విషయం ఏంటంటే ఈ వారం రోజుల్లో ఉన్నటువంటి గ్రహచారం ఆధారంగా మనం గ్రహచారం తెలుసుకుంటాం. కానీ ఈ వారంలో ఇంకా ఏమైనా విశేషాలు ఉన్నాయేమో అనేది చూస్తే మనకు ఇక్కడ శయన ఏకాదశి అనేది ఒకటి బాగా కనబడుతోందండి. మంగళవారం నాడు 4వ తారీఖు నాడు శయన ఏకాదశి అంటే ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో మరి స్వామివారు నిద్రావస్థలోకి వెళ్తారట శ్రీ మహావిష్ణువు. అలా నిద్రావస్థలోకి వెళ్ళినటువంటి శ్రీ మహావిష్ణువు మళ్ళీ కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ఆయన నిద్ర నుంచి లేస్తారటండి. అయితే ఈ ప్రయత్నంలో భాగంగా మనకు ఒక చిన్న విశేషం ఏంటంటే పరివర్తన ఏకాదశి అనేది భాద్రపద మాసంలో వస్తుందండి. అంటే స్వామివారు ఒక పక్కకి ఒత్తిగిలి పడుకున్నారు కదా, ఎక్కువసేపు అట్లా పడుకుంటే ఇబ్బంది వస్తుంది కదా, అందువలన పరివర్తన ఏకాదశి నాడు స్వామివారిని ఒకసారి కొంచెం అటు పక్కకి మళ్ళవయ్యా అని చెప్పి అడుగుతారట. వైష్ణవ సాంప్రదాయంలో శయన ఏకాదశి, పరివర్తన ఏకాదశి, ఉత్థాన ఏకాదశి, కార్తీక శుద్ధ ఏకాదశి చాలా విశేషంగా చేస్తారు. ఈ శయనం, పరివర్తన, ఉత్థాన ఈ 3 ఏకాదశులు, వీటిని 4 మాసాలు. ఆషాఢ శుక్ల ఏకాదశి దగ్గర నుంచి మొత్తం అంతా కూడా స్వామివారు శయనావస్థలో ఉంటారు అనేది ప్రతీతి, పురాణవాక్యం. అందుకోసమే ఇక్కడ దేవశయన కాలం అనేటువంటి పేరుతో ఇక్కడ నుంచి రాబోయే 4 మాసాల్లో విష్ణు సంబంధమైనటువంటి హోమాలు ఏమీ చేయరండి. సరే, అందుకోసమే వైదిక సాంప్రదాయం ప్రకారం చేసేటువంటి యజ్ఞయాగాది క్రతువుల్లో కూడా మరి ఈ దేవశయన కాలం కాబట్టి యజ్ఞాలు ఏవి కూడా ఉండవు. సరే, దక్షిణాయనంలో అసలు ఉండవు. ఒక్కొక్కసారి ఆషాఢ శుక్ల ఏకాదశికి తర్వాత ఒక 10 రోజులు ఉన్నా యజ్ఞ సంబంధమైనటువంటి యాగాలు, యజ్ఞాలు ఏం చేయరండి. శరద్వాజపేయం అనే పేరుతో ఒక యాగం ఉంది, అది చేస్తారు. కానీ మిగతా ఎవరు కూడా ఎటువంటి కార్యక్రమాలకి కూడా శ్రీకారం చుట్టరు. అలాగే ఇక్కడ ఈ దేవతా సంబంధమైనటువంటి శయనకాలంలో మరి విశేషమైన విష్ణు హోమాలు ఏమీ చేయరు, కేవలం పూజా కార్యక్రమాలు మాత్రం చేస్తూ ఉంటారు. ఇది సాంప్రదాయంగా వస్తున్నటువంటి విషయం. ఇప్పటికీ నార్త్ ఇండియాలో ఆ ఆచారం బాగా బలంగా ఉంది. ఇక్కడ వాళ్ళ మనం చక్కటి కాలంలో ఉన్నాం. రాబోయే శ్రావణ మాసం గురించి కూడా ఒక చిన్న విశేషం చెప్తే దానికి తగిన ఏర్పాట్లలోకి మీరు వెళ్తారు, మీ దగ్గర ఉంటున్న దేవాలయాల్లో మీరు ఏర్పాట్లు చేసుకుంటారని ఒక చిన్న ఉటంకి ఇచ్చి ముందుకు వెళ్దాం. నభోమాసే ఇందువాసరే అని చెప్తూ ఉంటారండి. శ్రావణ మాసం నభోమాసం అంటే శ్రావణ మాసంలో సోమవారాలు ఆ పరమేశ్వరుడికి బాగా ప్రీతికరమైనటువంటి రోజులు.
అక్కడ ఎవరైతే శ్రావణ మాసంలో శివాలయాల్లో కార్తీక మాసంలో చేసేటువంటి ఉత్సవాల్లాగానే శ్రావణ మాసంలో కూడా చేస్తే చాలా విశేషమైన ఫలితాలు వస్తాయి. ఈ శ్రావణ సోమవారాలని కూడా శృంగేరి వంటి పెద్ద పెద్ద క్షేత్రాల్లో ఇప్పటికీ కూడా దక్షిణాంనాయ శృంగేరి పీఠం అట్లాంటి వాటిలో ఇప్పటికీ కూడా శ్రావణ మాసం దీక్షలు సాగుతూనే ఉన్నాయి. మన ప్రాంతంలో మరి అది విస్తృతంగా ప్రచారానికి రాలేదు. మరి కార్తీక మాసంలో శివారాధన చేస్తే ఎంత ఫలితాలు ఉంటాయో అన్ని ఫలితాలు ఇక్కడ శ్రావణ మాసంలో కూడా ఉంటాయి. శ్రావణ మాసం ఆ పరమేశ్వరుడు చాలా అభిమానంగా చూసేటువంటి మాసం అని చెప్పేసి మనకి నభో మాసే ఇందువాసరే అనేటువంటి బిల్వాష్టోత్రంలో వస్తుంది, మీరు చూసుకోవచ్చు. అందువలన రాబోయే శ్రావణ మాసం జూలై 24వ తారీఖు నాడు ప్రారంభమవుతుంది. అందరూ కూడా మీ దగ్గరలో ఉన్న దేవాలయాల్లో శ్రావణ మాసానికి సంబంధించి కార్తీక మాసం ఉత్సవాలాగానే శ్రావణ మాస ఉత్సవాలు కూడా చేయడానికి వీలుగా ఒక ప్రణాళిక ముందుగా సిద్ధం చేసుకుంటారని చెప్పేసి వాటి యొక్క ఆంతర్యాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాం. చాలా విశేషమండి. ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేత్. ఎవరికైతే ఈ యొక్క ఆర్థిక సమస్యలు ఏవైతే ఉంటాయో వాటిని తొలగించుకుని ముందుకు వెళ్ళాలి అంటే కనుక ఈ యొక్క మాసం ఆ శ్రావణ మాసం రాబోయే శ్రావణ మాసం జూలై 24 దగ్గర నుంచి చాలా విశేషం. సరే, ఇప్పుడు ఇంకా మనం 12 రాశుల యొక్క గోచర ఫలితాలని పరిశీలిద్దాం. మేషరాశి. ఈ మేషరాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా చాలా భయాందోళనలు వెంబడించే అవకాశం ఉంది. నాకేదో ఇబ్బంది జరుగుతోంది, నేనేదో పొరపాటు పడుతున్నాను, నాకు సమస్యాత్మకమైనటువంటి గ్రహచారం నడుస్తుంది అనేటువంటి భావన బాగా వెంబడిస్తూ ఉంటుందండి. దైనందిన కార్యక్రమాలని కూడా కొంచెం అస్తవ్యస్తంగా నడుస్తూ ఉంటాయి. కుటుంబ విషయాల్లో కూడా ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మీరు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోకపోతే చాలా ఇబ్బందికరమైన వాతావరణానికి దగ్గరయ్యే అవకాశం ఉంది. మిత భాషణ, ఓర్పు, నేర్పు చాలా అవసరం అండి. ఎవరి వ్యవహారాలను కూడా ఎక్కువ కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. అందరితోనూ కూడా స్నేహపూర్వకంగా సంచారం చేయడానికి ప్రత్యేకమైన ప్రయత్నాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఈ వారం అంతా కూడా కొన్ని లాభాలు, కొన్ని నష్టాలు నడిచే అవకాశం ఉంది. అష్టమ శని బాగా ఇబ్బంది పెట్టే అవకాశం వస్తుంది. కానీ కుటుంబ వ్యవహారాల్లో శుక్రుడు యొక్క ప్రభావం చేత మంచి ఫలితాలను మళ్ళీ వెంటనే సమస్యలను తొలగించుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. అలాగే రవి కుజుడు యొక్క సంచార దోషాలను కూడా తొలగించుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. రవి కుజుడు ధైర్యయుక్తమైన ఫలితాలను ఇస్తారు, ధైర్యయుక్తమైన బుద్ధిని ఇస్తూ ఉంటారు. ఈ కారణం చేత రవి కుజ శుక్ర బుధ సంచార అనుకూల ప్రభావం చేత ఈ వారంలో సమస్యలు ఎన్ని వస్తున్నా వాటిని చక్కగా ఎదుర్కొని సమస్యలను సరి చేసుకుని ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. తద్వారా చాలా చక్కటి జీవితాన్ని గడిపే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు బాగా తీసుకునే అవకాశం వస్తుంది. వృషభ రాశి. ఈ వృషభ రాశి వాళ్ళకి సప్తమ శని సంచారం ప్రభావం చేత పనులు ఆలస్యం అవుతూ ఉంటాయి. సప్తమంలో శని ఉన్న, జన్మంలో శని ఉన్న పనులన్నీ ఆలస్యం చేస్తూ ఉంటాడు. అయితే శుక్రుడు యొక్క సంచారం అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా పెద్దగా అనుకూలించే స్థాయి అవకాశాలు కనబడటం లేదు. ఈ మేషరాశి వాళ్ళు, వృషభ రాశి వాళ్ళు ఇరువురు కూడా శని సంచార దోషంతో ఇబ్బందికరమైన వాతావరణాన్ని తెచ్చుకుంటున్నారు. కాబట్టి ఈ వారం అంతా కూడా శని సంచార దోషం తగ్గడానికి శ్రీరామ శరణం మమ అంటూ ఆంజనేయ స్వామివారికి 11 ప్రదక్షిణాలు చేస్తూ ఉంటే మీకు చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలను కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే ఆర్థిక విషయాలు, ఆరోగ్య విషయాల్లో కూడా మీరు ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. లేని ఎడల ఇబ్బందికరమైన వాతావరణం మీకు ఎదురయ్యే అవకాశం వస్తుంది. మిత భాషణ చాలా అవసరం, ఓర్పు చాలా అవసరం. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తేనే ఉత్తమంగా ఉంటుంది. అలాగే ఆర్థిక ఆరోగ్య విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు, విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో మీరు చాలా జాగ్రత్తగా సంచారం చేసుకోమని చెప్పేసి సూచన చేస్తున్నాం. పనులన్నీ కూడా స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే లాభదాయకంగా నడుస్తుంది. లేని ఏళ్ళ ఇబ్బందికరమైన వాతావరణం నడిచే అవకాశం ఉంది. ఈ వారంలో శుక్రుడు బలంగా ఉండడం, గురువు బలంగా ఉండడం మూలంగా ఆర్థిక ప్రణాళికలను కూడా చాలా జాగ్రత్తగా నడుపుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. అలాగే రవి కుజ బుధుల యొక్క సంచార ప్రభావం చేత కూడా కొన్ని చెడు ఫలితాలని సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. మంచి ఫలితాలు తీసుకుంటూ సుఖశాంతులతో కాలక్షేపం చేసే అవకాశం వస్తుంది. మిథున రాశి. ఈ మిథున రాశి వాళ్ళకి ఈ రోజున దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి, కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి.
విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తూ ఉంటారు. ఆదాయం బాగా ఉంటుంది. అలాగే సమస్యలు కూడా బాగానే ఉంటాయి. కారణం ఏంటంటే రవికుజ బుధులు జన్మలో ఉండడం, శుక్రుడు ఏళ్ళలో ఉన్న కారణంగా సమస్యలు కూడా బాగా వెంబడించే అవకాశం వస్తుంది. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఎవరి వ్యవహారాలను కలగజేసుకోవద్దు. అలాగే ఈ వారం అంతా కూడా ఆర్థిక ఆరోగ్య విషయాల్లో సత్ఫలితాలు పొందడానికి, అలాగే మీ పనులను కూడా సానుకూలం చేసుకోవడానికి మీరు లక్ష్మీ నృసింహకరావలంబ స్తోత్రం పారాయణ చేసుకోవడం మంచిది. రోజు కూడా సూర్యోదయ సమయంలో ఆదిత్య హృదయం, అలాగే మరి ఇతర ప్రయత్నాలు కూడా చాలా చక్కగా చూసుకుని ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తూ ఉంటారు. చాలా చక్కగా ముందుకు వెళ్ళి సుఖశాంతులతో కాలక్షేపం చేసే అవకాశం వస్తుంది. ఈ వారంలో చాలా మంచి జీవితం గడిపే అవకాశం వస్తుంది. అలాగే సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. వాటికన్నిటికీ కూడా మీరు చేసినటువంటి ప్రయత్నాల్లో సానుకూల స్థితిని పొందే అవకాశం వస్తుంది. ఎప్పుడు కూడా ఏమరపాటుతనంగా లేకుండా చాలా ప్రశాంతంగా మీరు ఆలోచన చేస్తూ ముందుకు వెళ్తే బాగుంటుందని చెప్పేసి సూచన చేస్తూ ఉన్నాం. కర్కాటక రాశి. దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి. కుటుంబ విషయాలు బాగుంటాయి. ఉద్యోగ, వ్యాపార, ఆర్థిక, ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. రుణాలు ఇచ్చిన చోట పుచ్చుకున్న చోట కూడా సమస్యలు ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంది. ఈ కారణం చేత ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుని ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. మంచి జీవనం సాగించడానికి, మంచి ఫలితాలు పొందడానికి ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థిక ఆరోగ్య విషయాలు కూడా మీరు చేసేటువంటి ప్రత్యేకమైన ప్రణాళికల మూలంగానే సమస్యలు తీరే అవకాశం ఉంది. లేని ఎడల కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉండే అవకాశం వస్తుంది. కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళమని చెప్పి సూచన చేస్తూ ఉన్నాం. ఈ వారంలో కర్కాటక రాశి వాళ్ళకి రవికుజ బుధులు వ్యయంలో ఉన్న కారణంగా ఎప్పుడు సమస్యలు వస్తాయో తెలియని పరిస్థితి. శుక్రుడు బలంగా ఉన్నాడు, శని అనుకూలంగా ఉన్నాడు కాబట్టి అనుకూలమైన వాతావరణంలో కూడా ఫలితాలు నడుస్తూ ఉంటాయి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకంగా చేసే సూచన అంటే చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్తే కానీ ఈ వారంలో మీకు సమస్యలు దాటే అవకాశం లేదు. లేని ఎడల ఇబ్బందికరమైన వాతావరణం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వీటన్నింటినీ ప్రణాళికాబద్ధంగా సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళమని చెప్పేసి సూచిస్తూ ఉన్నాం. సింహరాశి. ఈ సింహరాశి వాళ్ళకి ఈ రోజున ప్రతి పనిలోనూ కూడా సానుకూల స్థితి ఏర్పడుతుందండి. దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి. కుటుంబ విషయాలు బాగుంటాయి. ఉద్యోగ విషయాలు బాగుంటాయి. వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అలాగే మిత భాషణ, ఓర్పు, నేర్పు చాలా అవసరంగా గోచరిస్తున్నాయి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. ఎంతో జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. అలాగే అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తే చాలా మటుకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. లేని ఏళ్ళ ఇబ్బందికరమైన వాతావరణం నడిచే అవకాశం వస్తుంది. అభివృద్ధి పదంలో వెళ్ళడానికి ఓర్పు, నేర్పు చాలా అవసరం. అలా ఓర్పుగా, నేర్పుగా ముందుకెళ్తే ఈ రాహుకేతులు ఇద్దరు కూడా దోషంగా ఉన్నారు కదా, ఆ రాహుకేతుల యొక్క దోషాన్ని కూడా సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అంతటా విజయాలు సాధించుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. లేని ఏళ్ళ ఇబ్బందికరమైన వాతావరణం బాగా ఎక్కువగా ఉండే అవకాశం వస్తుంది. ఈ నేపథ్యంలో మీరు కొంచెం ప్రత్యేకమైన ప్రణాళికలు చేసుకుని ముందుకు వెళ్ళాలని చెప్పేసి సూచిస్తూ కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుని ముందుకు వెళ్తే కనుక ఇంకా లాభాలు పెరిగే అవకాశం ఉందని చెప్పి చూస్తున్నాం. అంతేకాకుండా గతంలో ఎప్పటి నుంచో ఉన్నటువంటి సమస్యలకి పరిష్కారాలు కూడా ప్రస్తుతం మీకున్నటువంటి గ్రహచారం ఆధారంగా సానుకూలతను పొందే అవకాశం వస్తుంది. మీరు కనుక గట్టి ప్రయత్నాలు చేస్తే ఎంతో దీర్ఘకాలికమైనటువంటి సమస్యలకు కూడా పరిష్కారాలు లభించే అవకాశం వస్తుంది. అన్ని విధాల లాభదాయకమైన ఫలితాలు పొందుతూ ఆనందంగా జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. కన్యా రాశి. దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి. కుటుంబ విషయాలు బాగుంటాయి. ఉద్యోగ విషయాలు బాగుంటాయి. వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. గత వారం కంటే కూడా ఈ వారంలో మంచి ఫలితాలు పొందుతారు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు వంటి వాటిలో కూడా మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. చాలా ఆనందంగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. తులారాశి. పనులన్నీ కూడా వేగంగా సాగుతూ ఉంటాయి. చాలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తూ ఉంటారు. ఒత్తిడిగా ఉంటుంది. సమస్యలు దాటుతూ ఉంటారు. ప్రతి కార్యాన్ని సానుకూలం చేసుకోగలను అనేటువంటి ధీమాతో ముందుకు వెళ్తూ ఉంటారు. అన్నింటిలో కూడా విజయాలు సాధించుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. ప్రతి చోట కూడా లాభదాయకమైన ఫలితాలు, అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళడానికి కావాల్సిన ఏర్పాట్లు, వీటితో కాలక్షేపం చేసే అవకాశం వస్తుంది. దైనందిన కార్యక్రమాలు, కుటుంబ విషయాలు, ఉద్యోగ, వ్యాపార, ఆర్థిక ఆరోగ్య విషయాలన్నింటిలో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరచాలి.
ఆర్థిక ఆరోగ్య విషయాలు కూడా సుఖశాంతులు పొందడానికి ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవడానికి కూడా ఎక్కువగా కృషి చేయాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా ప్రత్యేకమైన జాగ్రత్త శ్రద్ధ గమనిస్తే కనుక అన్ని విధాల లాభాలు వచ్చే అవకాశం ఉంది. లేని ఏళ్ళ ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. దీనికోసం చెప్పేసి ఈ వారం కొంచెం గ్రహశాంతి కోసం చెప్పి లక్ష్మీ నరసింహకరావలంబ స్తోత్రం పారాయణ చేసుకుంటే చాలా ఉత్తమంగా ఉంటుందని చెప్పేసి సూచన చేస్తున్నాం. వృశ్చిక రాశి. మీకు ఈ వారం అంతా కూడా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటూ ఉండమని చెప్పి సూచన చేస్తున్నాం. ఎవరి వ్యవహారాలు కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకెళ్ళండి. మిత భాషణ చాలా అవసరం, ఓర్పు చాలా అవసరం. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో మీరు తీసుకున్నటువంటి ప్రత్యేకమైన జాగ్రత్తల మూలంగా కొన్ని సమస్యలు తీరే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మీరు కొంచెం ప్రత్యేకంగా జాగ్రత్తగా ఉంటే కనుక సమస్యలు తీరే అవకాశం వస్తుంది. లేని ఏళ్ళ బాగా ఇబ్బందికరమైన వాతావరణం ఎదురయ్యే అవకాశం వస్తుంది. మిత భాషణ, ఓర్పు, నేర్పు చాలా అవసరం అండి. ఎక్కువగా ఎవరి వ్యవహారాలు కలగజేసుకోవద్దు. ఆరోగ్య పరిరక్షణ చాలా అవసరం. రుణాలు ఇచ్చిన చోట పుచ్చుకున్న చోట కూడా సమస్యలు వచ్చే అవకాశం వస్తుంది. అందువలన కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళమని చెప్పి సూచిస్తున్నాం. ఈ వారం అంతా కూడా నవగ్రహ పూజ, గోపూజ చేసుకోవడం చాలా అవసరం. శని సంచార దోషం పోవడానికి అని చెప్పేసి పిప్పలాదకృత శని స్తోత్రాన్ని పారాయణ చేసుకుంటూ ఉండండి. తద్వారా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ధనురాశి. ఈ ధనురాశి వాళ్ళు ఈ వారం అంతా కూడా సానుకూల పరిస్థితుల్ని బాగా పొందే అవకాశం వస్తుంది. దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి, కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఎవరితోనూ కూడా సమస్యలు లేకుండా జీవితాన్ని గడుపుతూ ఉంటారు. ఆనందంగా కాలక్షేపం చేస్తూ ఉంటారు. మిత భాషణ, ఓర్పు, నేర్పు చాలా అవసరం. మీ యొక్క పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళి లాభదాయకమైన ఫలితాలు పొందే అవకాశం వస్తుంది. గత వారం కంటే కూడా ఈ వారంలో మంచి లాభాలు వస్తాయి. కానీ ఆరోగ్య పరిరక్షణ మీద ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలి. మీ మాట తీరు కొంచెం కలహప్రదంగా మారే అవకాశం ఉంది. ఆ కలహాలతో కుటుంబంలో కలహాలు వచ్చే అవకాశం ఉంది. అయితే గురుబలం బాగుంది కాబట్టి ఆ కలహాలు సరి చేసుకుని ముందుకు వెళ్తారు. ఈ వారంలో మరి అనవసరమైన ఖర్చులు కూడా పెరుగుతాయి. కానీ దాని తగ్గ ఆదాయం వస్తూ ఉంటుంది. దాని మూలంగా ఖర్చులను పెద్దగా పరిధిలో తీసుకోరు. బంధువులు రాకపోకలు, అలాగే మిత భాషణతో అందరినీ కూడా ఆకర్షించుకోవడం, వీటి మూలంగా చాలా చక్కటి జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్ళి ఆనందంగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. మకర రాశి. దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి, కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. మీరు ఆరోగ్య విషయాలు కూడా ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలి. మిత భాషణ, ఓర్పు, నేర్పు చాలా అవసరం. అలాగే విదేశీ నివాస ప్రయత్నాల్లో, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాల్లో, కోర్టు వ్యవహారాల్లో, రుణ వ్యవహారాల్లో మరి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందడానికి గట్టిగా కృషి చేస్తారు. చాలా చక్కటి ఫలితాలు పొందుతూ ఉంటారు. అలాగే అన్ని విషయాలని కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అలాగే ఈ మకర రాశి వాళ్ళకి అష్టమరాహు ప్రభావం ఉన్నప్పటికీ కూడా మిగతా గ్రహాల యొక్క సంచారం బాగుంది కాబట్టి ఈ వారంలో మరి మంచి ఫలితాలు పొందుతూ ముందుకు వెళ్ళి సుఖశాంతులతో కాలక్షేపం చేసే అవకాశం వస్తుంది. చాలా ఆనందంగా కాలక్షేపం చేస్తారు. ఈ వారం అంతా కూడా మకర రాశి వాళ్ళకి గ్రహస్థితి అనుకూలంగా ఉందని చెప్పాలి. అయితే రాహుకేతుల యొక్క సంచారం కూడా అనుకూలంగా చేసుకోవడం కోసం చెప్పేసి సంకటహర గణపతి స్తోత్రం, అలాగే దుర్గా సప్తశతిలోకి పారాయణ చేసుకునే మంచిది. కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా రాహుకేతుల ప్రభావం చేత భయాందోళనలు వెంబడిస్తూ ఉంటాయి. అయితే మిగతా గ్రహాలకు సంచారం చాలా బాగుందండి. అందువలన ఇబ్బందికరమైన వాతావరణం ఉండదు, నష్టపడే లక్షణాలు ఉండవు. కానీ ఏదో తెలియని భయం, నాకేదో జరగబోతోంది, నేనేదో ఇబ్బంది పడే అవకాశంగా కనబడుతోంది అనేటువంటి భావన బాగా ఉంటుంది. అందువలన ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్తే చాలా ఉత్తమమైన ఫలితాలు వస్తూ ఉంటాయి. దైనందిన కార్యక్రమాలు, కుటుంబ విషయాలు, ఉద్యోగ, వ్యాపార, ఆర్థిక, ఆరోగ్య విషయాలని కూడా కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలతో నడుపుకుంటూ ముందుకు వెళ్తే కనుక సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మీనరాశి. ఈ మీనరాశి వాళ్ళు కూడా ఈ రోజున దైనందిన కార్యక్రమాలు, కుటుంబ విషయాలు,
ఉద్యోగ వ్యాపార ఆర్థిక ఆరోగ్య విషయాలన్నింటినీ కూడా చాలా చక్కగా సానుకూలం చేసుకుంటూ ఉంటారు. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. మంచి ఫలితాలు, మంచి సుఖవంతమైనటువంటి ఫలితాలతో ఆనందంగా కాలక్షేపం చేసే అవకాశం వస్తుంది. అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తూ ఉంటారు. అలాగే ఈ మీనరాశి వాళ్ళు కొత్త ప్రయోగాలు చేయకుండా ఉంటాయి. ఈ వారం అంతా కూడా చాలా చక్కటి జీవనం సాగే అవకాశం ఉంది. చాలా ఆనందంగా ఆర్థికంగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాన్ న్యాయేన మార్గేణ మహీన్మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం దత్సతు.